బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పరిహారాలు జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏవో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, పరిహారాలు ఏమిటి అని ఎన్నో రకాలుగా వెతుకుతూ ఉంటారు. వారందరి కోసం ఒక చక్కని పరిష్కార మార్గాలతో మీ ముందుకు వచ్చాం. చాలామంది అంటూ ఉంటారు, ఆగిపోయాయండి మా పనులు, మరి తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఏం చెయ్యాలి అని. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావాలంటే ఒక అద్భుతమైన పరిహార మార్గం అందుబాటులో ఉంది. ఏంటంటే మనం గణపతికి బుధవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు సూర్యోదయ సమయాన చక్కగా గణపతికి ఇంత గరిక పెట్టి 21 గరిక పోచలు పెట్టి ఇంత బెల్లం ముక్క నివేదన చేసి కొబ్బరి చిప్ప కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మనం దీపం వెలిగించాలి. ఇది చాలా శ్రేష్టమైన ఉపాయం. ఇలా చేస్తే ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభమవుతాయి. అది కూడా బుధవారమే చెయ్యాలి. అయితే సూర్యోదయ సమయం 6 to 7 మార్నింగ్ తర్వాత 3 పదార్థాలు గుర్తుపెట్టుకోవాలి. గరిక, బెల్లం, తర్వాత కొబ్బరి చిప్పలో దీపం. అయితే ఇవే ఎందుకు సమర్పించాలి అని అంటే గణపతి ఎప్పుడూ కూడా బుధవారం మనకు అనుగ్రహాన్ని బాగా శీఘ్రంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. గణపతి క్షిప్రప్రసాది అన్నమాట. తర్వాత గణపతికి గరిక అంటే చాలా ప్రీతికరం. ఎందుకంటే ప్రకృతితో మమేకమున్న ఆ గణపతికి 21 సంఖ్యతో కూడిన మనం గరికను సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. ఇక బెల్లం అంటే ఏంటంటే మనకు అనుగ్రహాన్ని అందించటానికి ఆ తీపి పదార్థాన్ని స్వామికి అందించటం. ఇక కొబ్బరి చిప్ప ఎందుకు అంటే మనకు కొబ్బరి నారికేళం అనేది పూర్ణ ఫలం. మనం తలపెట్టిన పనులన్నీ కూడా పూర్ణంగా మనకు విజయాన్ని అందించాలి అంటే పూర్ణ ఫలం. దానితో పాటు ఆ దీపం వెలిగించటం వల్ల కూడా మనకు జ్ఞానం లభిస్తుంది, మన దోషాలు అనేవి నివృత్తి అవుతాయి. సో ఈ చిన్న పరిహారం పాటిస్తే సరి. For more videos like this, subscribe Big TV channel.